పుష్ప 2 రిలీజ్ అయ్యి ఇప్పటికీ చాలా రోజులు అయినప్పటికీ దాని సెగ ఇప్పటి వరకు తగ్గలేదు. అంటే దాని క్రేజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి క్రేజ్ పెరిగిందా, అల్లు అర్జున్కి పెరిగిందా, ఈ సినిమా తీసిన సుకుమార్కి పెరిగిందా, అసలు ఏంటి అని అనేది మనతో మాట్లాడటానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. సో పుష్ప 2 ఎక్కడ విన్నా అదే మూవీ, ఇంకా వేరే మూవీ గురించి మాట్లాడలేదు. అండ్ ఇండియా స్థాయిలో అది 3వ ప్లేస్లో ఉంది అని న్యూస్ అయితే విన్నాం. ఇది నిజమేనా? జనరల్గా మీరు అంటే మామూలుగా చాలామంది ఇది ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి చెప్పే ఆన్సర్ గూగుల్కి వెళ్ళి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ అని కొడితే లిస్ట్ వచ్చేస్తుంది. అందులో మీరు అది కొట్టగానే టాప్లో నుంచి 3rd పొజిషన్లో పుష్ప ఉంది. దంగల్ తర్వాత బాహుబలి 2 తర్వాత పుష్ప 2 టాప్ 3. ప్రజెంట్ 1300 కోట్లతో విత్ ఇన్ 11 డేస్. అండ్ ఇది చాలా సునాయాసంగా 2000 CR అయితే తీసేస్తుంది. నేను ఇది రిలీజ్కి ముందు నుంచి చెప్తున్నా బేసికల్లీ. ఎందుకు అంటే ఫ్లాప్ టాక్ అనేది పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల్లోనే పుకారు ఎక్కువగా బయటపడింది. కావాలని చాలామంది దాన్ని డ్యామేజ్ చేస్తూ వస్తున్నారు. బట్ సరే ఇక్కడైతే తొక్కగలరు, పాన్ ఇండియా సినిమా కదా, పాన్ ఇండియా లెవెల్లో ఎవరు తొక్కలేరు. ఇప్పుడు బీహార్లో ఆ రోజు ఈవెంట్ పెడితే 7.5 లక్షల మంది వచ్చారు. వాళ్ళన్ని టికెట్లు ఏవి? అసలు ఎలా ఒక తెలుగు హీరోకి ఎక్కడో బీహార్లో సంబంధమే లేదు. అసలు 7.5 లక్షల మంది అంటే అసలు అది ఎలా సాధ్యం? అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం నార్త్ బెల్ట్లో 2 ఈవెంట్లు అయ్యాయి, ఒకటి ముంబై ఒకటి బీహార్. ఇది వదిలేస్తే మీరు పంజాబ్ వెళ్ళినా, హర్యానా వెళ్ళినా, లేకపోతే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సైడ్ ఎటర్న్ వెళ్ళినా కూడా ఇదే రెస్పాన్స్ వచ్చేది. అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు. మరి నార్త్లో పెద్ద హిట్, వాళ్ళందరూ ఆ రోజు ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ 7.5 లక్షల మంది అంటే విత్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి వెళ్ళి ఇంకెన్నిసార్లు చూసారో, ఎంతమంది చూసారో చెప్పలేము. అలా పెద్ద హిట్. నెక్స్ట్ తమిళం అండ్ మలయాళం గురించి మనం మాట్లాడుకోవడం అల్లు అర్జున్ అంటే ఇక అసలు మల్లు అర్జున్ ఇంకా. సో అక్కడ పెద్ద హిట్. ఇప్పటివరకు వచ్చిన మలయాళం మూవీస్ అన్నిట్లోనూ టాప్ ప్లేస్లో పుష్ప 2 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇటు కన్నడంలోను ఇటు తెలుగులోను ఎక్కడ చూసినా సరే పుష్ప ప్రపంచం సాగింది. చాలామంది దీన్ని ఫ్లాప్ అన్న వాళ్ళంతా కూడా జస్ట్ అలా రూమర్ స్ప్రెడ్ చేయగలిగారు. సేమ్ దేవర్ లాగా, దేవర్ని కూడా ఫ్లాప్ అన్నారు, 1000 కోట్లు కొల్లగొట్టి అట్లా కూర్చుంది అది, అంతే కదా. ఎవరు దాన్ని ఆపగలిగారు? ఇప్పుడు పుష్ప అంతే టాప్ 3 పొజిషన్కి వచ్చేసింది. అది విత్ ఇన్ 11 డేస్. ఇది ఇంకో పెద్ద రికార్డ్ చెప్పాలి అంటే. బాహుబలి అయినా సరే, దంగల్ అయినా సరే లాంగ్ రన్లో వచ్చేవాళ్ళకి డబ్బులు. ఇక్కడ 2 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ జపాన్లోను, చైనాలోను, ఇంకెక్కడెక్కడో రిలీజ్ చేసుకుంటే అలా 1800 to 2000 అలా మధ్యలోకి వచ్చింది. పుష్ప పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటివరకు ఆడడం వల్ల, ఇంకా మళ్ళీ అంటారు టికెట్ రేట్లు పెంచుకోవడం వల్ల వచ్చింది అని. టికెట్ రేట్లు పెంచారు. అప్పట్లో గొడవ ఏం చేశారు? ఇంత ఖర్చు పెట్టి చూస్తారా? అరే 1200 అంటే విత్ ట్యాక్సెస్ 1300 అయితే నెట్ఫ్లిక్స్ 1 year వస్తుంది కదా, అమెజాన్ ప్రైమ్ 1 year వస్తుంది కదా, డిస్నీ 1 year వస్తుంది కదా, ఈ ఒక్క సినిమాకి ఎందుకు పెట్టాలి? కానీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే టీవీలో చూసిన దానికి థియేటర్లో చూసిన దానికి ఉంటుంది. అందుకే అయినా సరే అంత స్ప్రెడ్ చేసినా సరే వాళ్ళు పోతే పోనీ 1200 అయినా సరే 1000 అయినా సరే మేము చూస్తామని చూశారు. చూడబట్టే కదా ఇప్పుడు ఇంత హిట్. అండ్ ఈ రోజు వరకు కూడా ఆడుతుంది పుష్ప ఈజ్ నథింగ్ బట్ ఒక సూపర్ హీరోస్ లాగా ఒక న్యాచురల్ హీరో స్టోరీ ఇది. మనకు ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ని పరిచయం చేసి వదిలేశారు. సెకండ్ హాఫ్ ఇక్కడ సెకండ్ పార్ట్ నుంచి మొదలు పెడితే నువ్వు ఎన్ని పాటలన్నా తీయొచ్చు పుష్ప మీద, ఎందుకంటే ఒక హీరోయిక్ క్యారెక్టర్ జనాల్లోకి తీసుకొచ్చాడు. ప్రతిసారి హీరోకి ఒక మిషన్, ఒక టాస్క్. ఈ పార్ట్ 2లో ఇచ్చింది ఏంటి? చాలా సింపుల్ టాస్క్ ఇది. సీఎంని కలవడానికి వెళ్తున్నాను అంటే సరే వచ్చేటప్పుడు ఒక ఫోటో వేసుకొని తీసుకురా, ఇక్కడ హాల్లో పెట్టుకుంటా అనింది. ఈయన వెళ్ళి సీఎం గారు నాకు ఫోటో ఇవ్వరా అంటే వాడు ఇవ్వనన్నాడు. నువ్వు ఒక స్మగ్లర్వి, నీకు నా పక్కన నిలబడే అర్హత లేదు అని. పుష్పకు మండింది, వాడు తగ్గకూడదు కదా. పెళ్ళాంకి ఖచ్చితంగా మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా తీర్చాలి. సీఎంనే మారుద్దాం అనుకున్నాడు. సీఎంని మార్చాలంటే ఏం చేయాలి? నువ్వు సీఎం అవ్వాలంటే ఏం కావాలని రావు రమేష్ని అడిగితే 500 కోట్లు కావాలన్నాడు. పుష్పకి 500 కోట్లు తేయగలిగే సత్తా ఉంది. ఎలా? తన సోర్స్ ఎర్రచందనం. ఇప్పుడు 500 కోట్లకి డీలింగ్ మాట్లాడుకోవాలి అవతలోడితో. ఎక్కడెక్కడితోనే జపాన్తోనో ఎక్కడితోనో మాట్లాడుకుంటారు. ఎన్ని కావాలి? 2000 టన్నులు. ఓకే డన్.
ఇప్పుడు ఈ 2000 టన్నులు వాడికి అప్పచెప్పే పుష్ప జర్నీని డిస్టర్బ్ చేయడానికి పోలీస్ ఆయన షెకావత్. అఫ్ కోర్స్ ఈజ్ ఎ పోలీస్ కాబట్టి తన డ్యూటీ తను చేస్తున్నాడు. ఎటైనా సరే ఇతను ఆపుకొని ఎర్రచందనాన్ని తరలించాలి, నది గుండా సముద్రం గుండా ఎలాగైనా పర్లా. అండ్ పుష్పని డిస్టర్బ్ చేయడానికి కూడా ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అనసూయ, సునీల్, ఇంకా జాలరెడ్డి సెకండ్ పార్ట్లో లేడు, బట్ క్లైమాక్స్లో వచ్చాడు. మేబీ పార్ట్ 3లో ఇబ్బంది పెట్టవచ్చు. ఇట్లా వీళ్ళందరూ ఈయనని ఇబ్బంది పెడతా ఉంటే తను రీచ్ అయ్యి ఈయనని సీఎం చేసి ఆయనతో ఫోటో దిగి వాళ్ళ ఆవిడకి ఇదిగో అని ఇవ్వడం. సీఎం డైరెక్ట్ ఇంటికే పిలిచి భోజనం చేయించి భుజం మీద చేసుకొని మరి ఫోటో దిగాడు. అది సంగతి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ సూపర్ హీరో కథలో మళ్ళీ వీళ్ళ ఎమోషన్స్. ఇంటి పేరు లేదు పుష్పకి, దానికి ఒక ఎమోషన్ గంగమ్మ జాతర దొరికింది. అసలు ఎంత మంచి సిచ్యువేషన్ అది. వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిస్తే పుష్ప తల్లడిల్లిపోయాడు, వద్దు నాకు కూతురే పుట్టాలి, కొడుకు వద్దు అని. దేనికి అంటే నాకు ఇంటి పేరు లేదు, కొడుకును పుట్టిస్తే వాడికి ఇంటి పేరు. అదే అమ్మాయి అయిందనుకో, కనీసం పెళ్లి చేస్తే ఆమెకు అక్కడొక్కన ఒక ఇంటి పేరు వస్తుంది. అమ్మాయి పుట్టాలంటే గంగమ్మ తల్లిని ఆ వేషం కట్టుకొని జాతరలో అడగాలి, తల్లి దీవెనలు ఇస్తుంది అని ఒక సెంటిమెంట్. ఇట్లా ఆ ఎపిసోడ్. నెక్స్ట్ ఇంటి పేరు లేదన్న పుష్పకి లాస్ట్కి ఒక ఇంటి పేరు వచ్చింది. చిన్న ఇన్సిడెంట్ ద్వారా వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి పిలవడంతో ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు పార్ట్ 3కి వెళ్దాం. పార్ట్ 3లో కుటుంబం ఎమోషన్స్ ఏంటి, ఆల్రెడీ అన్నయ్య కలిశాడు కాబట్టి వీళ్ళతో ట్రావెల్ అవుతా ఇంకో మిషన్ వస్తుంది. ఇంకెవడన్నా వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాడు. దాన్ని తీర్చాలి అంటే పుష్పకున్న సోర్స్ మళ్ళీ ఎర్రచందనం. దీంతో మళ్ళీ డీల్ మాట్లాడుకోవడం, పుష్పని ఆపడానికి పోలీస్ రావడం, ఇబ్బంది పెట్టే క్యారెక్టర్స్ ఇబ్బంది పెట్టడం, ఈ ఇబ్బందులన్నీ దాటుకొని ఆయన రీచ్ అవ్వడం. ఇలా ఒక మంచి ఇది సెట్ చేసుకున్నారు. సేమ్ లైక్ ఒక సూపర్ మ్యాన్, అలాగే ఒక స్పైడర్ మ్యాన్. ఇది మొత్తం హీరో మీద తిరిగే స్టోరీ అంతే. ఒక క్యారెక్టర్ సృష్టించారు అంతే. ప్రతిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే డోరేమాన్ సిరీస్, వాళ్ళందరూ ఉంటారు. ప్రతిసారి ఒక గ్యాడ్జెట్ చుట్టూ కథ తిరుగుతుంది. క్యారెక్టర్స్ కంటూ ఒక ఎమోషన్స్ ఉంటాయి. ఆ జియాన్ ఏమో అగ్రెసివ్, సునియో ఏమో కులిపోతాడు, నోబితానేమో వెర్రి, వాడికి ఏమి చదువు చేత కాదు, డోరేమాన్ ఏమో గ్యాడ్జెట్లు ఇస్తుంది, డోరేమాన్కి డోరీమి అనే సిస్టర్, వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు అంతే. స్పైడర్ మ్యాన్ అన్న అంతే. ప్రతి స్పైడర్ మ్యాన్ వస్తాడు, అక్కడ ఏదో జరుగుద్ది, దాన్ని ఏదో రకంగా ఆ మిషన్ కంప్లీట్ చేసి ఇవ్వడం. పోనీ ఫ్యామిలీ ఆడియన్స్కి అర్థం అవ్వాలంటే మన అమృతంలో క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళ ఎమోషన్స్ క్యారీ అవుతానే ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క టాస్క్. ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తే లాస్ట్కి ఏదో అవ్వడం. సో ఇలాగే పుష్ప. సో ఇట్లాంటి పుష్ప సినిమాని జనాలకి రీచ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 1500 కోట్లు నాకు తెలిసి ఈ వీకెండ్ అయినా ఈజీగా తీసేస్తారు. ఇంకా లాంగ్ రన్ అంటే ఇంకా మళ్ళీ డిసెంబర్ సంక్రాంతి వరకు ఆడుద్ది అనుకోండి. ఇంకా డిసెంబర్ ఎండింగ్ వరకు చూసుకుంటే నన్ను అడిగితే ఈజీగా 2000 వచ్చేస్తాయి. అసలు ఇప్పుడు ఇది ఒక తెలుగు సినిమా సక్సెస్ అవుతుందంటే మన మొత్తం పాన్ ఇండియా మొత్తం వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మన తెలుగు వాళ్ళ దగ్గర ఎందుకు ఇలా అంటే ఎక్కడో చోట ఇబ్బంది పెడుతున్నారు. మనం గర్వంగా చెప్పుకోవాల్సిన ఇది కదా, ఒక తెలుగు సినిమా ఎక్కడో బీహార్కి వెళ్తే 7.5 లక్షల మంది రావడం ఏంటి, బాంబేకి వెళ్తే అంత ఆదరణ రావడం ఏంటి, తెలుగు వాళ్ళు వచ్చేసి ఫ్లాప్ అని మూవీని ఇచ్చేయడం ఏంటి అసలు. అంతే. కానీ వీళ్ళకి తెలుసు వీళ్ళు వ్యతిరేకిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనే వ్యతిరేకించగలరు, రాష్ట్రం దాటితే వీళ్ళ తరం కాదు. అది పుష్ప నిరూపించింది. ఇప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండియా గురించే మాట్లాడుతున్నాం. ఓవర్సీస్ ఎన్ఆర్ఐలందరికీ పిచ్చగా నచ్చేసింది. అవును, అసలు పెద్ద హిట్ కదా ఎన్ఆర్ఐస్ అసలు ఇక్కడ. అండ్ ఫారిన్ క్రికెటర్లు కూడా పుష్ప వేషాలు వేసుకొని వాళ్ళు రీల్స్ చేయడంతో ఇంకా పెద్ద పాపులర్. సో ఈ రకంగా చూసుకుంటే ఈ పుష్ప మ్యానీ అనేది ఇప్పటివరకు ఆగదు. ఇంకా పార్ట్ 3 ర్యాంపేజ్ ఉంది, దాని షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఈ పుష్ప ప్రపంచం సాగుతానే ఉంటుంది. అవును, అసలు పుష్ప 1 నుంచే ఇంకా ఎవరు బయటికి రాలేదు. పుష్ప 2 అప్పుడే అయిపోయిందా వచ్చేసిందా అనే ఇది కిక్లో ఉన్నారు. సో డెఫినెట్గా అసలు ఇది మళ్ళీ అంటే మన తెలుగు వాళ్ళైతే డెఫినెట్గా గర్వంగా చెప్పుకోవాల్సిన ప్రౌడ్ మూమెంట్ ఇది. సో ఇది అల్లు అర్జున్ క్రెడిట్ అంటారా, సుకుమార్ గారా, లేకపోతే ఏంటి ఇది? అవుట్ అండ్ అవుట్ అల్లు అర్జున్ క్రెడిట్. ఎందుకంటే మొన్న ఆగస్టుకు రిలీజ్ అవ్వాల్సిన సినిమా చిన్న ఇబ్బందులు పడితే ఇంకో హీరో ఏ హీరో అయినా సరే వదిలేయాల్సి వస్తుంది ప్రాజెక్ట్.
కూలిన కోటని మళ్ళీ కట్టుకుంటా నిలబెట్టి పాన్ ఇండియా లెవెల్లో ఈరోజు సక్సెస్ చేసి చూపించాడు. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ క్రెడిటే ఇది. అందుకే గ్లోబల్ స్టార్ అయ్యారు. యా, ఇప్పుడు ఐకాన్ స్టార్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్, ఇంకా 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 ఇంటర్నేషనల్ స్టార్. సో ఇది మనం ఇలానే కంటిన్యూ చేస్తే తెలుగు సినిమాలు హాలీవుడ్లో కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎలా అయితే ఒకప్పుడు మనం అవెంజర్స్ వస్తుందంట, ముఫాసా వస్తున్నాడంట, అది వస్తుందంట, ఇది వస్తుందంట, అవతార్ వస్తుందంట, ఇలా ఎదురు చూస్తామో ఫారిన్ కంట్రీస్ కూడా తెలుగు సినిమా వస్తుందంట అని ఎదురు చూసే రేంజ్కి అయితే పుష్ప తీసుకెళ్ళింది. అవును, ట్రూ. ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్ దాన్ని ఇంకొంచెం మనమే అసలు ముందు మనము ఒక సినిమా వస్తుందంటే మన తెలుగు సినిమా అంటే మనం సపోర్ట్ చేస్తేనే కదా తెలుగు, మన అల్లు అర్జున్ లేకపోతే మన ఒక ఎన్టీఆర్, మన రామ్ చరణ్ అని చెప్పుకొని ఇదయ్యేది. మనమే సపోర్ట్ చేయకుండా ఇలా చేస్తే అసలు సినిమాని ఎక్కడి వరకు తీసుకెళ్తాం మన వాళ్ళే సపోర్ట్ చేయకపోతే? సో చూసారు కదా, ఇది మరి మన తెలుగువాడి సత్తా చాటుతూ పుష్ప2 ఇప్పటికీ ఇంకా ఇది తగ్గలేదు సెగ. ఇప్పటికీ మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి వెంటనే థియేటర్స్లో చూడండి. టీవీలో చూడొచ్చు, మళ్ళీ చూద్దాం, బట్ థియేటర్స్లో చూడటం అయితే మిస్ అవ్వద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.